దీపిక పదుకొనే విషయంలో ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. 8 గంటల పని విషయంలో ఎంత రచ్చ జరిగిందో చూసాం. ఇప్పటికే దీపికను కల్కి 2, స్పిరిట్ సినిమాల నుంచి తీసేశారు. అప్పటి నుంచి ఆమె పేరు కాంట్రవర్సీలో వినిపిస్తూనే ఉంది. ఇక తాజాగా కల్కి టీం దీపికకు మరో షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొదటి పార్ట్లో దీపిక పదుకొనే శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కికి జన్మనిచ్చే పాత్రలో నటించింది. అయితే ఇప్పుడు దీపిక పేరును ఎండ్ క్రెడిట్స్ నుంచి టీం తొలగించినట్టు తెలుస్తోంది. నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా చివర్లో వచ్చే నటీనటుల జాబితాలో దీపిక పేరు కనిపించకపోవడాన్ని గమనించిన అభిమానులు అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మేకర్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన దీపిక పేరును ఇలా తొలగించడం వృత్తి ధర్మానికి విరుద్ధమని, ఇది చిన్నపిల్లల చేష్ట అని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. అయితే ఎండ్ క్రెడిట్ ప్లే అవుతున్న సమయంలో తెరపై దీపిక కనిపించింది. ఇక ఇటీవల కల్కి సీక్వెల్ నుంచి దీపిక తప్పుకున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు కక్షపూరితంగా ఆమె పేరును తొలగించారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కల్కి సీక్వెల్లో దీపిక నటించబోవటం లేదని గత సెప్టెంబర్లో వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. పారితోషికం పెంపు, పని గంటల తగ్గింపు వంటి డిమాండ్ల వల్లే ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎండ్ క్రెడిట్స్ నుంచి కూడా పేరు తీసేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ వివాదంపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ వివాదంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగానే కొన్ని మీడియా సంస్థలు తనిఖీ చేయగా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల్లో ఎండ్ క్రెడిట్స్లో దీపిక పేరు కనిపిస్తున్నట్టు తెలిసింది. మొదట పేరు లేకపోవడం సాంకేతిక లోపమా లేక విమర్శలు వెల్లువెత్తడంతో మేకర్స్ దాన్ని సరిదిద్దారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవలే తన కుమార్తె కోసం సమయం కేటాయించేందుకు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా నుంచి కూడా దీపిక తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె షారూఖ్ ఖాన్తో కింగ్ చిత్రంతో పాటు అల్లు అర్జున్తో ఓ ప్రాజెక్టులో నటించనుంది. ప్రస్తుతం కల్కి 2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీపిక ప్లేస్లో మరో స్టార్ హీరోయిన్ను తీసుకుంటారని తెలుస్తోంది. పాన్ ఇండియా వైడ్గా క్రేజ్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. కానీ ఇందులో ఇప్పటి వరకు ఏ ఒక్కరి పేరు కూడా వినిపించలేదు. అనుష్క, రుక్మిణి వసంత్, శ్రద్ధా కపూర్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎవరిని ఫైనల్ చేస్తారనేది చూడాలి.